హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కుమార్ని. ఈరోజు మన కిచెన్లో ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ని ఇలా ప్రిపేర్ చేసుకోండి. దీనికి ఎటువంటి పప్పులు అవసరం లేదండి. గోధుమ నూకతో అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా 15 నిమిషాల్లో ఇలా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోండి. పిల్లలు ఫటాఫట్ తినేస్తారు. ఇది బ్రేక్ఫాస్ట్ కిందే కాకుండా ఈవినింగ్ టైంలోని స్నాక్స్ కింద ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా పప్పు అనేది నానబెట్టకుండా ఇలా చిటికెలో చేసేయండి. ఇక లేట్ చేయకుండా ఈ వడల్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది చూసేద్దాం. చూసే ముందు మీరు మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. 1 స్పూన్ బటర్ కూడా వేసుకోవాలి. బటర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు అండి. ఈ వాటర్ అనేది రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు కూడా మరిగించుకోవాలి. ఇలా వాటర్ అనేది మరిగాక ఇందులో 1 కప్పు గోధుమ నూక, అదేనండి బొంబాయి రవ్వ అంటారు కదా, అది 1 కప్పు వేసుకోవాలి. దీన్ని ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఉడికిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఈ చల్లగా అయ్యే వరకు కూడా పక్కన ఉంచుకోండి. ఈలోపు మనం పల్లీల చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూసేద్దాం. ఈ వడల్లోకి పల్లీ చట్నీ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది కాస్త వేగాక ఇందులో 1 స్పూన్ జీలకర్ర, కొన్ని ఎండుమిరపకాయలు చిక్కుకొని వేసుకోవాలండి. అలాగే కొన్ని వెల్లుల్లిపాయల్ని కూడా ఇలా దంచి వేసుకోవాలి. వీటిని ఇలా వేపుకోవాలి. ఇందులో 1 టమాటీని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ పల్లి చట్నీలో టమాటా పండు వేసుకుంటే చాలా బాగుంటుంది. వీటిని కూడా ఈ టమాటీ బాగా ఉడికే వరకు కూడా బాగా వేపుకోవాలి. ఇది త్వరగా వేగడానికి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. ఇలా వేగిపోయి కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇందులో 3/4 కప్పు పైన పట్టు తీసేసిన పల్లీల్ని వేసుకోవాలి. అలాగే వేపుకున్న ఈ పోపుని కూడా ఈ మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చికాయ, 1 ఎండుమిరపకాయ చిక్కుకొని వేసుకుంటున్నాను. అలాగే కొన్ని కరివేపాకులను కూడా వేసుకొని ఇలా వేపుకోవాలి. ఇలా వేపుకున్న ఈ తాలింపుని మిక్సీ చేసుకున్న ఈ చట్నీలో వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, పల్లి చట్నీ రెడీ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకుంటే పల్లి చట్నీ అనేది చాలా బాగుంటుంది. ఇది వడల్లోకే కాకుండా దోశల్లోకి, ఇడ్లీల్లోకి, నెక్స్ట్ పునుకుల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందాక నూక తిప్పుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, ఇది కంప్లీట్గా చల్లగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొన్ని కరివేపాకులు, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇలా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకోవడానికి వీలుగా లేదని ఇందులోనే వేసుకొని బాగా కలుపుకుంటున్నానండి. ఇలా కలుపుకున్న దీన్ని చేత్తో చిన్న ముద్దలా తీసుకొని ఇలా వడల షేపుల లాగా వచ్చే వరకు ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ చేతికి అంటుకున్నట్లయితే చేతికి కాస్త నూనె అనేది అప్లై చేసుకొని వడల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదండి ఎలా వచ్చిందో. ఈ నూకతో చేశాను కదా అని టేస్ట్ బాగోదు అనుకోవచ్చు, కానీ చాలా బాగుంటుంది. ఇలాగే మొత్తం అన్ని కూడా వడల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వడల్ని వేడిగా ఉన్న ఆయిల్లోకి వేసుకోవాలి. ఇది ఇలా 2 మినిట్స్ పాటు వదిలేయండి. 2 మినిట్స్ తర్వాత దీన్ని మరో పక్క కూడా తిప్పుకొని వీటిని 2 వైపులా కూడా చక్కటి కలర్ వచ్చే వరకు కూడా వేపుకోవాలి. వీటికి పెద్దగా ఆయిల్ కూడా పీల్చుకోవండి. చూడండి ఇవి ఎంత బాగా వేగిపోయాయో. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, అచ్చం మినపప్పుతో చేసిన వడల్లాగే వచ్చాయి కదండి. టేస్ట్ కూడా అలాగే ఉంటాయి. చూడండి, మీకు ఒకటి వీపు చూపిస్తున్నాను. గుల్లగా స్మూత్గా ఎలా వచ్చిందో. ఇది ఇలా చట్నీల్లో ముంచుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఎలా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.